హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్కర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఓప్పో ఫైండ్ X9 అండ్ X9 ప్రోకి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్స్ దాదాపుగా అన్ని సేమ్ గానే ఉంటాయి. ఒక పెరిస్కోపిక్ లెన్స్ దగ్గర, అదే విధంగా బ్యాటరీ దగ్గర మాత్రమే చేంజ్ ఉంటాయి. మిగిలినవన్నీ అయితే సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు ఫోన్ల ప్రైసెస్ అయితే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఇప్పుడు మనం కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ X9 లో 6.59 ఇంచెస్ 1.5K డిస్ప్లే ఉంటుంది. X9 Pro లో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. రెండింటికి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇవి 10-bit ప్యానెల్స్. అలాగే డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తో ఈ X9 ఫోన్ ఉంటే, X9 Pro లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే బ్యాక్ కూడా ఈ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే MediaTek Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 4.21 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే దీంట్లో ట్రినిటీ ఇంజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. కొద్దిగా దీనికి హెల్ప్ అవుతుంది ప్రాసెసర్ కి. అలాగే దీంట్లో LPDDR5X RAM UFS 4.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. ఇప్పుడు కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే రెండింటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. X9 లో 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. X9 Pro లో 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది కూడా 3x వరకు ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. రేర్ సైడ్ 4K 120fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. డాల్బీ విజన్ లో కూడా ఈ 4K 120fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ X9 లో ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. X9 Pro లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. రెండింటిలో 4K 60fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో హెజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ ఉంటుంది. దాంతో పాటుగా మంచిగా ఈ కెమెరా మంచిగా ఉండాలని చెప్పేసి, ఎఫెక్ట్స్ అన్ని మంచిగా రావాలని చెప్పేసి ఈ ఓప్పో వాళ్ళదే ఓప్పో లూమో ఇంజన్ ని కూడా వాడుతున్నారు. దీనివల్ల మంచిగా డెప్త్ ఎఫెక్ట్స్, అలాగే ట్రూ కలర్స్ అన్ని మంచిగా కనిపిస్తాయి అన్నట్టు చెప్తున్నారు. అలాగే X9 లో 7025 mAh బ్యాటరీ ఉంటుంది. X9 Pro లో 7500 mAh బ్యాటరీ ఉంటుంది. రెండింటికి 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ColorOS 16, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఈ రెండింటిలో ఈ అడిషనల్ ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి. అంటే స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, Wi-Fi 7, Bluetooth 6.0 టెక్నాలజీ ఉంటుంది, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, NFC ఉంటుంది. అలాగే IP66, IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో USB 3.2 Gen 1 కు సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగా 18 5G బ్యాండ్స్ కు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే డిస్ప్లే బాగుంది. అలాగే ప్రాసెసర్ MediaTek Dimensity 9500 ప్రాసెసర్ అనేది ఈ Dimensity ప్రాసెసర్ లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. వాటితో పాటు ట్రినిటీ ఇంజన్ ఉంటుంది. అలాగే ఈ రెండింటిలో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. X9 లో 32,052 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. X9 Pro లో 36,344 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. చాలా చక్కగా గేమ్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది. అలాగే కెమెరాస్ కూడా అన్ని బాగున్నాయి X9 లో. అలాగే X9 Pro లో బ్యాటరీ కూడా చాలా బాగుంది. అన్ని అడిషనల్ ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అలాగే ఈ X9 Pro కి టెలికన్వర్టర్ లెన్స్ కూడా ఇస్తున్నారు. అంటే బాక్స్ లో ఏం రాదు, మనం కొనుక్కోవాలి. ఈ X9 Pro కి టెలికన్వర్టర్ లెన్స్ సపోర్ట్ చేసే విధంగా తీసుకొచ్చారు. దాన్ని కనుక యూజ్ చేసినట్లయితే చాలా మంచి ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ గా వీళ్ళు తీసుకొచ్చింది ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ కోసమే. చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ అన్ని చాలా బాగున్నాయి.
మంచిగానే ఉంది. మీరు ఒకవేళ మంచి కెమెరా మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఈ డిసెంబర్ లో 2 తారీఖు అనుకుంటా ఈ వివో X300 Pro ఫోన్స్ కూడా రాబోతున్నాయి. అవి వచ్చిన తర్వాత ఏది మంచిగా ఉంటే దాన్ని తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఇప్పుడే అయితే తొందరపడైతే ఆ డెసిజన్ తీసుకోకండి. ఆ X300 సిరీస్ అయితే లాంచ్ అయిన తర్వాత ఏది మంచిగా ఉంటే దాన్ని అయితే చూజ్ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.